హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఎక్కడికొచ్చేసానో తెలుసా మా పిల్లలతో? సరదాగా మా తోటపల్లి, మా ఊరు దగ్గర డ్యామ్‌కైతే వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తాను వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతమంది తోటపల్లి డ్యామ్ చూసారు? అక్కడ వాటరు, ఇంకా పార్కు ఎంతమంది చూసారో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చినప్పుడు వెళ్దామని చెప్పి ఉన్నాను. సరే ఇంకా రాలేదు. హైదరాబాద్‌లో ఉన్నారు కదా! సరదాగా పిల్లల్ని తీసుకెళ్దామని. అనుకోకుండా ఇంకా మా మామయ్య ఏమో ఆటో తీసుకొని రెడీగున్నారు. వాళ్ళు ఆల్రెడీ మౌని వాళ్ళు బుక్ చేసుకున్నారు వెళ్తానని చెప్పి. సో, నేనైతే మాత్రం వాళ్ళతో వెళ్తానని చెప్పి వచ్చేసాను. సో, పార్క్‌కైతే వచ్చేసాం. లోపల ఇన్ అయిపోయాము. ఈ యూత్ గర్ల్స్ ఉన్నారు కదా! గర్ల్స్ అందరూ ఫోటో సెషన్‌లో అయితే ఉన్నారు. మా టైం అయిపోయింది ఫోటోషూటు. పిల్లల ఫోటోషూటే ఉంది. సో, పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసి పిల్లలు ఇదిగో వెయిట్ చేయమంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఎక్కి గెంతుతున్నారు కదా! ఇదిగో మా ఊరు పిల్లలు అమ్మాయిలు. సో, వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలందరూ చక్కగా డబ్బులు కలెక్ట్ చేసుకొని ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వాళ్ళైతే వాళ్ళ పనిలో ఫుల్ బిజీ ఉన్నారు. నేనైతే మా అయన్స్ వాళ్ళు ఇంకా మేము మా పిల్లలు ఆడించుకోవడంలో మేము బిజీగా ఉన్నాం. సో, పిల్లలైతే ఆడుకుంటున్నారు. పార్క్ చాలా బాగా డెవలప్ చేశారు. యాక్చువల్‌గా మా పెళ్ళికి ఫోటోషూట్ మేము ఇక్కడే చేసుకున్నాము. అప్పటికి ఇవన్నీ ఏమీ పెట్టలేదు. ఇప్పుడే ఈ మధ్య అంటే కాదు, కొన్ని ఇయర్సే మేము చాలా రోజులయింది వచ్చి హైదరాబాద్ వచ్చాక పార్క్‌కి అయితే రాలేదు. ఈ 3 ఇయర్స్‌లో చాలా బాగా డెవలప్ చేసేసారు ఈ పార్క్ అయితే మాత్రం. సో, మా వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని అయితే మనీ పే చేయాలి లోపల ఎక్కినవి. మిగతావన్నిటికి ఫ్రీగే. మిగతావన్నీ చాలా బాగా ఒకటైతే కర్ర ఉంది. చుట్టూ తిప్పేశారు. ఏంటి జైంట్ విల్లా తిరిగేసింది. అది ఫ్రీయే పిల్లలు ఎక్కుతానంటున్నారు కానీ నాకైతే చాలా బాగా భయమేసింది. ఈవినింగ్ లైట్ సెట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. కానీ 7 వరకే ఇక్కడ. ఇంకా పిల్లలకైతే 10 రూపీస్ అంట. పెద్దవాళ్ళకైతే వచ్చేసి 20 రూపీస్ అంట ఎంట్రీ టికెట్. ఇప్పుడైతే ఫుల్ ఐస్ క్రీమ్లు అయితే తింటున్నారు. మెయిన్ రోడ్ అది. ఎండగుంది ఉండలేరేమో అనుకున్నా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఆ ఆటో వెయిట్ చేయలేదు. మా కుషాలు అయితే మిస్ అయ్యారు. వాళ్ళు పడుకున్నారు. సో, తర్వాత మా వారు వచ్చినాక వాళ్ళని కూడా కలిసి తీసుకొని అందరం కలిసి వెళ్ళాలి. సో, ఇప్పటికైతే నేను గాబరగా భార్గవి నేను ఇంకా మా లేడీస్ బ్యాచ్ అయితే వచ్చాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసినారు. ఐస్ క్రీమ్లు అయిపోయి నా ఐస్ క్రీమ్ తింటున్నాను. వాడికి పట్టుకోరా అని చెప్తే అమ్మ నేను తినేనా అన్నాడు. సరే తినేనన్నా అన్నాను. బాగా ఆడుకున్నారు రోజీ పాప అందరూ కూడా. ఆ మెట్లయితే నాకైతే భయమేస్తుంది. ఎందుకంటే అటువైపు పెద్ద డ్యామ్ ఉంది. ఒరేయ్ పరిగెట్టొద్దురా ఉరకొద్దు అంటే ఊరుకోరే ఇంకా ఉరుకుతా ఉన్నారు. నేనేమో పరిగెట్టలేకపోతున్నాను. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పిన. సో, వాళ్ళైతే పైకెక్కారు. ఈ పైకి ఎక్కిన తర్వాత మేము ఫోటోషూట్ పెట్టుకున్నాం. మా పెళ్ళి అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే పెట్టుకున్నాము. చాలా బాగుంది. బాగా చేసినాం. ఇది ఎప్పుడైనా తిన్నారా పీచు మిఠాయి? 10 రూపీస్ 20 రూపీస్ అంట. సో, అవి రోడ్డు బయట ఉన్నాయి. అవైతే నేను మళ్ళీ బయటకు వచ్చి తీసుకున్నాను. వాళ్ళేమో వాళ్ళేమో కూల్ డ్రింకు, వాటర్లు, ఐస్ క్రీమ్స్ అన్నీ తిన్నారు. సో, ఒక్కసారిగా దగ్గు వచ్చేస్తుందేమో అని భయపడ్డా. కానీ ఏదోలా ఎంజాయ్ చేశారు. ఒక్కరోజే కదా ఎంజాయ్ చేయని అని చెప్పి చిన్న చిన్న ఆనందాలను మిస్ చేయకూడదు కదా పిల్లలకి. సో, డక్కతో ఫుల్ తిరిగేస్తున్నారు. నేనేమో గట్టిగా తిప్పలేకపోతున్నానంట. వాళ్ళు మాత్రం మంచిగా తిప్పుకుంటున్నారు. నేను మాత్రం అంత ఫాస్ట్‌గా నేను ఎట్లా తిప్పగలను? తిప్పలేను కదా! సో, అలా డ్యామ్ పైకి వెళ్తుంటే ఇదైతే బావుంది స్టెయిర్స్ అయితే. సో, నిచ్చెనలాగా ఫటాఫటా ఎక్కిపోతున్నారు. చెక్క నిచ్చెనలైతే ఆల్రెడీ ఎక్కారు వాళ్ళు. అందుకే ఎక్కిపోగలనని హ్యాపీగా బయటకొచ్చేసారు. కానీ అది ఐరన్ రాడ్లు. అది కూడా చాలా హైట్ ఉంది. చాలా పెద్దవాళ్ళు ఎక్కడానికి రెడీ చేసినట్టున్నారు. సో, మా వాళ్ళు ఎక్కుతానంటున్నారు. మా కృతిక్ అయితే ట్రై చేసి ఎక్కిపోయాడు. కృతినైతే అమ్మ ఇదేంటి చాలా కష్టంగా ఉంది అన్నాడు. సో, దిగాక అస్సలు పిల్లలు ఊరుకోరే మళ్ళీ ఎలా అయినా ఎక్కుతాను సాధించేస్తాను అంటాడు. మొత్తానికైతే ఎక్కిపోయారు. నాకే భయమేసింది. కిందన డౌన్ ఉంది. అక్కడి నుంచి పడినా సరే ఇబ్బంది అవుతుంది. అందుకని ఆగిపోండి ప్లీజ్ నాన్న అని అరుస్తున్నాను నేనైతే మాత్రం. అమ్మ ప్లీజ్ అమ్మ కొంచెం పైకి ఎక్కుతామమ్మ అంటున్నారు. సో, మొత్తానికి హాఫ్ వరకు ఎక్కి దిగిపోండి నాన్న ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పిన. అయితే సరే అమ్మ అని చెప్పి అది ఎండ కదా రాడ్డు ఆల్రెడీ వీళ్ళు ఆడుతున్నారు. చేతులు చెమటుంటాయి. అందుకని చెప్పి ఆ రాడ్డుకి దిగిపోండి మనం పైకి వెళ్దాం వాటర్ చూపిస్తాను. మన ఊరికి అప్పుడు అక్కడ ఒక ఊరు మునిగిపోయిందంట. నాకు కూడా తెలియదు. నా పెళ్ళైన తర్వాతే తెలిసింది. సరే ఆ ఊరు చూపిస్తాను రండి అని చెప్పి ఆ డ్యామ్లో ఏ ఊరు మునిగిపోయిందో అది డ్యామ్ అంతా అది చాలా పెద్ద డ్యామ్. తోటపల్లి డ్యాము చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో, నా ఫ్రంట్ కెమెరాతో నేనైతే కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. దాంతో అయితే వీడియో చేసుకుంటున్నాను.
కెమెరా మిస్టేక్ అయితే ఏమనుకోకండి. సో నేనైతే నా పిల్లల మెమరీస్ కోసం అయితే నేను వీడియో అయితే తీసుకున్నాను. సో ఇదైతే మాత్రం ఎక్కిపోతున్నారు. చెప్పులు తీయండిరా బాబు ఎక్కండంటే, ఏం లేదమ్మా నేను ఎక్కిపోతా అని చెప్పి ఎక్కిపోతున్నారు. చిన్నపిల్లలు అప్పుడైతే నేను వాళ్ళని ఎత్తుకొని మరీ ఎక్కించేదాన్ని. నాకైతే వాళ్ళని చూసి అదే గుర్తొచ్చింది. సో నేను ఎక్కిపోతాను, నేను చేస్తాను, నేను చేయగలను అంటున్నారు. సో నేను వాళ్ళ వెనక పరిగెడతా ఉన్నాను. నా టైం అయిపోయినట్టు ఉంది, పరిగెట్టలేకపోతున్నాను. సో ఇద్దరిని పడుకుని పెట్టేటప్పుడు ఈ చేతికోకుండా ఆ చేతికోకుండా వేసి పడుకుని పెట్టుకునేదాన్ని. ఇప్పుడేమో మాకు అసలు ప్లేసే సరిపోవట్లేదు. వాళ్ళు నేను ఒకలానే పడుకుంటున్నాము. సో పెద్దోళ్ళు అయిపోయారని నాకు అర్థమైపోయింది. తనకి జారుడు బల్లలు, ఊగే చైర్లు, ఇంకా నాకు వాటి పేర్లు తెలియదు కానీ పార్కులో అయితే చాలా బాగా అన్నీ కట్టారు. మంచిగా ఎంజాయ్ చేశారు కూడా పిల్లలు. కాకపోతే దాహం, మేము పట్టుకెళ్ళిన వాటర్ అయిపోయింది. మా భార్గవి నేను పట్టుకెళ్ళిన వాటర్ అంతా ఖాళీ చేసేసారు. సో మళ్ళీ వాటర్ బాటిల్కి నేను వెళ్ళాను. సో అక్కడ ఏంటి గోలీ సోడాలు ఉన్నాయమ్మా, గోలీ సోడాలు తేమ్మా తాగుతామన్నారు. సో గోలీ సోడాలు తాగితే టైం వేస్ట్ కదా అని అంటే, సరే ఏం కాదు తాయమ్మా అని చెప్పినాడు. సో అయితే తెచ్చినాం. ఈ మొత్తానికి ఇక్కడ నుంచి జంప్ చేశాడు. నాకు భయం వేసింది కాళ్ళు ఏమైనా ఇరుగుతాయేమో అని. వాడు మాత్రం హ్యాపీగా జంప్ చేసేసాడు. నాయనో నాకైతే వదినా ప్లీజ్ అంటున్నాను. వాడైతే చూడమ్మా నేను గెంతుతాను, ఏం కాదమ్మా, మన అపార్ట్మెంట్ దగ్గర అయితే నేను జాడు బల్ల నుంచి ఆ పై నుంచి గెంతుతానమ్మా, నాకేం అవ్వలేదని అంటాడు. సో మొత్తానికైతే గెంతేశాడు. కృతిక్ అయితే జంప్ చేసేసారు. నేనైతే షాక్ అయిపోయాను అసలు. ఏంటో సమ్మర్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాన్న మీ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్కి వచ్చేసారంట, మనం వెళ్దామంటే వెళ్దాంలే అమ్మ ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అంటున్నారు. ఇంకా అలా అయిపోయింది. మా పిల్లలు ఎంజాయ్ అయితే అయిపోయింది. అనుకోకుండా అయితే ఈ తోటపల్లి డ్యామ్కి అయితే వచ్చాము. అప్పటికప్పుడే బయలుదేరి వచ్చేసాము. మా ఈస్మాయి వచ్చారు. సో మా ఆటో మీద అయితే వచ్చేసాము. వీళ్ళ నాన్నని తీసుకెళ్ళమందాం అనుకున్నా. సో అనుకోకుండా కుదిరిపోయింది, అలా వెళ్ళిపోయాం. కానీ చాలా బాగా పిల్లలు సండే కదా, చాలామంది పేరెంట్స్ పిల్లలు తీసుకొని వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అలా మేము డ్యామ్ పైకి ఇంకా కొంచెం పార్క్ చుట్టూ తిరుగుతుంటే ఒక పాప చాలా ఎక్కువ ఏడుస్తుంది. ఏం తల్లి ఏడుస్తున్నావు అని అడిగితే, అమ్మ కనిపించట్లేదు అంటుంది. సో అమ్మ నెంబర్ ఇవ్వమ్మ, నేను కాల్ చేస్తానని చెప్తే, అమ్మ తెలీదు నాన్న నెంబర్ తెలుసా అంటే, నేనేమో వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను. అప్పుడేమో వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఆమె ఎక్కడ ఉందో వెతికి పెట్టి ఇచ్చేసాము. ఆ పాపకి అయితే మాత్రం మా కృతిని నాకు తెలుసమ్మా, పింక్ కలర్ చీర కట్టుకున్నారు. వాళ్ళ మమ్మీ నాకు తెలుసు, ఇందాక ఆడిపించినప్పుడు చూశాను, నీకు చెప్తాను రామ్మ అని చెప్పి తీసుకెళ్ళి మరీ అప్పచెప్పాడు. సో మొత్తానికి అయాన్స్ అయితే ఫుల్ జారిపోతున్నాడు. ఈ ఓజీ పాప అసలు ఆగట్లే, ఉరుకుతుంది. మాకే భయం వేసింది ఎండకి ఎట్లానా ఏంటా అని. ఈవినింగ్ 4కి వెళ్ళాం, 7:30 అయిపోయింది వచ్చేసరికి. పిల్లలైతే మన విలేజ్లో ఇది ఉండడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేశారనిపించింది. చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అలాంటివి ఉంటే టైం పాస్ అవుతుంది, వాళ్ళు ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు, అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి కదా, వాళ్ళకి దొరుకుతాయి. ఒక ఉయ్యాలు కావాలన్నా సరే కష్టమే కదా, స్కూల్లో ఉంటాయి కానీ స్కూల్ సెలవులు ఇప్పుడు స్కూల్లో ఓపెన్ చేయరు. సో చిన్న చిన్న పార్కులు ఇలా మన విలేజ్ల్లో ఉంటే, మా మౌని చూడండి రేణుక, దాన్ని నేను మౌని అంటాను. సో అదైతే మాత్రం ఆడించేస్తుంది. మిగతా బ్యాచ్ అదంతా యూత్ బ్యాచ్, వాళ్ళందరూ నేను లైవ్లో పెట్టాను కానీ కొన్ని గేమ్స్ ఉన్నాయి జెయింట్ వీల్ లాగా, అవైతే మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. సో అవైతే ఆడుకున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు కృతిక్ ఎక్కారు కానీ నాకే భయం వేసింది. నేను వద్దన్నా సరే ఊరుకోలేదు. వాళ్ళ అమ్మ ప్లీజ్ అమ్మ ఎక్కుతానమ్మా అని అన్నారు. మా భార్గవ్ చూసారా ఎంత పెద్ద హెయిర్ ఉందో, నా తోటికోడలది. హెయిర్ మాత్రం మా అందరిలో దాందే ఎక్కువ హెయిరు, అదే కలర్ ఉంటుంది, మేమందరం బ్లాకే. చూసారా ఎలా జంప్ చేశారో. మా కృతిక్ పద అన్న గెంతుదామని చెప్పి గెంతుతా ఉన్నారు, ఉరుకుతా ఉన్నారు. బ్యాక్ పెయిన్ వస్తుంది నాన్న, ఉరకొద్దు నాన్న, గెంతుతున్నారు, ఇబ్బంది పడతారంటే ఊరుకోరే, వాళ్ళ పని వాళ్ళదే, ఏం లేదమ్మా ఏం కాదమ్మా అంటా ఉంటారు. మొత్తానికైతే మాత్రం ఎంజాయ్ చేశారంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సో నేనైతే అలా వీడియోస్ తీసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో అది తెస్తూ, మేము అరకు వెళ్ళేటప్పుడు ఈ సీనరీ అయితే చూసాము. ఈ బొమ్మలు ఇవన్నీ అరకులో కూడా చాలా బాగుంటాయి. మా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము నవంబర్ అనుకుంటా, మాకు నవంబర్లో పెళ్ళి ఫిక్స్ అయింది. మేము డిసెంబర్లో అలా వెళ్ళాము అరకు ట్రిప్పు మా వారితో పాటు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ పిల్లలు పుట్టాక అరకు వెళ్ళాను. మంచిగా చాలా మంచి ట్రిప్, ఒక 2 డేస్ ట్రిప్, 2 డేస్ స్టే చేసాము అక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా. సో బాగుంది. నేనైతే అన్ని ట్రిప్పులు బాగానే ఎంజాయ్ చేశాను అనిపించింది.
పెద్ద ట్రిప్పులు కాకపోయినా చిన్న చిన్నవి నాకు దగ్గరలో కొంచెం దూరంలో అయినా మా వారు నన్నైతే అన్నీ తిప్పారు. అన్నీ బాగా ఎంజాయ్ చేసిన. ఎప్పుడు కూడా దేవుడి దయ వల్ల దానికైతే లోటు లేదు. సో, నేను మా వారు లేకపోయినా నేను వెళ్ళేటట్టే వెళ్తాను పిల్లల్ని. నాకు పుట్టిన నుంచి కూడా మా వారు ఎక్కడున్నా సరే నాకు ముందు సపోర్ట్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యు, ఏమైనా సరే ఏమనరు. సో, నేనైతే మాత్రం వాళ్ళని తీసుకొని ఊరికే తిప్పేస్తాను. తనే ఉండాలి, తనే హెల్ప్ చేయాలి, తనే చూడాలి అనేమున్నో. తను ఓకే చెప్తే చాలు నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను. అసలు ఇప్పుడు నా బుజ్జి బండి ఒకటి ఉంది. సో, అదైతే నా బుజ్జి బండిని తీసుకొని వెళ్ళిపోతాను. మా పిల్లల్ని తిప్పేస్తాను. సో, వాళ్ళతో టైం ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి మేమైతే ఎంజాయ్ చేసినాం. చూసారా మా వాడు వాటర్ తాగేస్తున్నాడు. సో, మొత్తానికైతే మేము తినేసి ఆడుకొని పదనన్న టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం, చీకటి పడుతుంది, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది రా నాన్న, ప్లీజ్ రా నాన్న, ఆపండి రా నాన్న. ఈస్మై కూడా ఆల్రెడీ ఇక్కడ నూలు బస్తాలు ఉన్నాయంట, అర్జెంటుగా రండి వెళ్ళిపోవాలని చెప్పారు. సో, వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసరికి అమ్మ ప్లీజ్ ఆటో ఆగుతుంటే అమ్మ పానీపూరి తినాలి, చాక్లెట్ తినాలి, కూల్ డ్రింక్ తాగాలన్నారు. సో, ఈ బ్యాచ్ వచ్చారన్నాను కదా, యూత్ బ్యాచ్ అమ్మాయిలు, వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి వచ్చి పానీపూరి కట్టించుకున్నారు. ఇంకా చాక్లెట్స్, ఇంకా కూల్ డ్రింక్ అంట, పల్ప్ ఆరెంజ్ అన్నీ తాగారు. అన్నీ చిన్నప్పుడు గుర్తొచ్చింది వాళ్ళని చూస్తుంటే. మనీ కలెక్ట్ చేసుకొని ఛార్జీలకి మనీ ఇవ్వడం, వాళ్ళందరూ కలిసి తినడం, అందరూ కలిసి ఎంజాయ్ చేయడం, చిన్న ట్రిప్ లాగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు అనిపించింది. సో, నేను చిన్నప్పుడు అంతే మా ఫ్రెండ్స్తో అలానే వెళ్ళేదాన్ని. చిన్నప్పుడు ఏంటి ఎంబీఏ చదివినప్పుడు వరకు కూడా నేను చిన్న చిన్న ట్రిప్పులు అట్లానే వెళ్ళాను. సో, మొత్తానికి వాళ్ళు చూస్తే నాకు అలానే అనిపించింది. మా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేశారు. లాస్ట్ టైం మా వారితో వచ్చాను, ఇప్పుడు నేను ఒకరిదాన్నే వెళ్ళాను. సో, మొత్తానికైతే పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. మీరు ఎక్కడైనా ఈ దగ్గరలో ఉంటే పార్వతీపురం సర్కిల్లో ఉంటే మాత్రం ఈ పార్క్ని మిస్ అవ్వద్దు. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇస్తారు. మన సిటీ లాగా కొంచెం వ్యాంగ్ అయిపోయింది వెళ్ళిపోండి అనరు. సో, వాళ్ళు ఆడినంత వరకు కూడా మనకైతే టైం ఇస్తారు. వినొస్తే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా వీలైతే వెళ్ళండి తప్పకుండా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.